బీటెక్ జాయిన్ అవుదాం అనుకున్నావా? కానీ ఇంటర్నెట్లో ఒకడు ఏఐ ఇంజనీరింగ్ రీప్లేస్ చేస్తున్నాడు. ఇంకొకడు వచ్చి సిఎస్సి తప్ప ఇంకేం బ్రాంచ్ తీసుకొద్దంటాడు. పేరెంట్స్ ఒకటి చెప్తారు, ఫ్రెండ్స్ ఒకటి అంటారు, రిలేటివ్స్ సంబంధం లేకుండా ఏదో చెప్తారు. దీనికి రిజల్ట్ ఏంటంటే స్టూడెంట్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి ఈ వీడియో ఈజీగా అర్థం అవడానికి 4 పార్ట్లు డివైడ్ చేశాం. లెట్స్ బిగిన్. వెల్కమ్ టు బీటెక్ డీకోడెడ్. ఈ సిరీస్ లో మనం బీటెక్ కి కావాల్సిన ప్రతి ఆస్పెక్ట్ డిస్కస్ చేస్తాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈజ్ ఇంజనీరింగ్ స్టిల్ వర్త్ ఇన్ 2026 లో ఇంజనీరింగ్ తీసుకోవడం పెద్ద మిస్టేకా లేదంటే బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంటా? ఏఐ జాబ్స్ ని రీప్లేస్ చేస్తున్నట్టు, లే ఆఫ్లు పెరిగాయి అంటున్నారు, డిగ్రీకి వాల్యూ లేదంటున్నారు. మరి నిజంగా బీటెక్ వల్ల యూజ్ లేదా? సింపుల్ ఆన్సర్, యూజ్ ఉంది. ఇంజనీరింగ్ డెడ్ కాదు, డైరెక్షన్ లేకుండా ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం. డిగ్రీ ఒకటే సరిపోదు, స్కిల్స్ కావాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, ఇంటర్న్షిప్లు చేయాలి. ఏఐని ఒక కాంపిటీషన్లో కాదు, ఒక టూల్లో యూస్. ఇప్పుడు కంపెనీస్ డిగ్రీస్ కన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నావా లేదా, ఫాస్ట్గా నేర్చుకోగలుగుతున్నావా లేదా, ఇక్కడ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వగలుగుతున్నావా లేవో చూస్తుంది. కాబట్టి ఇప్పటికీ ఇంజనీరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెరీర్ ఆప్షన్స్. కానీ ఇంజనీరింగ్ చూస్ చేయడం ఒక స్టెప్ అయితే, దానికన్నా పెద్ద స్టెప్ కరెక్ట్ బ్రాంచ్ చూస్ చేసుకోవడం. ఇక్కడ తప్పు చేస్తే దీని ఇంపాక్ట్ 4 years పడుతుంది. ఇంజనీరింగ్ చూస్ చేసుకునే ముందు ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అదేంటంటే, ట్రెడిషనల్ కోర్సెస్ తీసుకోవాలా లేదంటే ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ లాంటి ఎమర్జింగ్ కోర్సెస్ తీసుకోవాలా? ఫ్యూచర్ని చూసినా, ట్రెండ్స్ని చూసినా ఎమర్జింగ్ కోర్సెస్కి అయితే స్కోప్ ఎక్కువ ఉంది. ఎందుకు? టెక్నాలజీ ఇప్పుడు ఒక ఇండస్ట్రీ కాదు, ప్రతి ఇండస్ట్రీలో పార్ట్ అయిపోయింది. బ్యాంకింగ్కి సైబర్ సెక్యూరిటీ కావాలి, హెల్త్ కేర్కి ఏఐ కావాలి, అగ్రికల్చర్కి డేటా కావాలి, మ్యానుఫ్యాక్చరింగ్కి ఆటోమేషన్ కావాలి. ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టర్ సాఫ్ట్వేర్ అండ్ ఇంటెలిజెన్స్ మీద డిపెండ్ అవుతుంది. ట్రెడిషనల్ బ్రాంచెస్ లైక్ సిఎస్సి, ఈసీఈ, సివిల్, మెకానికల్ ఇప్పటికీ ఇంపార్టెంటే. కానీ ఈ బ్రాంచెస్లో కూడా ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ లాంటివి ఇంటిగ్రేట్ అవుతాయి. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే, ఫ్యూచర్ ట్రెండ్స్ని ఇగ్నోర్ చేస్తే ఫ్యూచర్లో చాలా కష్టం. మీ ఇంట్రెస్ట్ డేటా వైపు, ఏఐ వైపు, లేదంటే కొత్త టెక్నాలజీస్ వైపు ఉంటే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతాయి. కానీ బ్రాంచ్ చూస్ చేయడం కన్నా ఇంకొక ఛాలెంజ్ ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ ఫేస్ చేస్తారు. అదేంటంటే పేరెంట్స్ని ఎలా కన్విన్స్ చేయాలి. బ్రాంచ్ చూస్ చేసుకునేటప్పుడు ఇంట్లో ఈ కన్వర్సేషన్ ఖచ్చితంగా వచ్చింది. ఈ బ్రాంచ్కి స్కోప్ చాలా ఎక్కువ ఉందిరా, మీ మామయ్య కూడా ఆ బ్రాంచే చేస్తున్నాడు, మెకానికల్ ఎందుకురా, సివిల్ చెయ్యి, అవన్నీ కాదు, గవర్నమెంట్ జాబ్ వచ్చే బ్రాంచ్ తీసుకో. పేరెంట్స్, రిలేటివ్స్ ఇలా చెప్పడంలో తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు మన ఫ్యూచర్ సేఫ్గా ఉండాలనుకుంటారు. కానీ ఫ్యూచర్లో వర్క్ చేయాల్సింది మీరు, మీ పేరెంట్స్ కాదు. అలా అని చెప్పి మీ పేరెంట్స్ ఒపీనియన్ని ఇగ్నోర్ చేయకండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చాలా వాల్యూ. అలా అని చెప్పి మీ ఇంట్రెస్ట్ని కూడా ఇగ్నోర్ చేయకండి. రీసెర్చ్ చేయండి, ప్లేస్మెంట్ రిపోర్ట్స్ చూడండి, కాలేజెస్ గురించి తెలుసుకోండి, సీనియర్స్తో మాట్లాడండి, మెయిన్గా బయట ఉన్న ఇండస్ట్రీ గురించి తెలుసుకోండి. ఫ్యాక్ట్స్ అన్ని గ్యాదర్ చేయండి, పేరెంట్స్తో ఫ్యాక్ట్స్ డిస్కస్ చేయండి. ఎందుకంటే ఎమోషన్తో ఆర్గ్యుమెంట్ గెలుస్తారు, కానీ ఫ్యాక్ట్స్తో కాన్ఫిడెన్స్ గెలుస్తారు. ఫ్యామిలీ సపోర్ట్ ప్లస్ మీ ఇంట్రెస్ట్ గివ్స్ ద బెస్ట్ అవుట్పుట్. అలా అని చెప్పి శాలరీ తక్కువ వస్తుందని ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్ని వదిలేసుకుంటారా? అది చాలా పెద్ద మిస్టేక్. ఏఐకి 50 lakhs ప్యాకేజ్, డేటా సైన్స్కి హైయెస్ట్ ప్యాకేజ్, సైబర్ సెక్యూరిటీకి ₹1 కోటి ప్యాకేజ్. ఇంటర్నెట్లో ఇలాంటి హెడ్లైన్స్ చూసి మాత్రం బ్రాంచ్ని చూస్ చేసుకో. ఎందుకంటే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది స్టూడెంట్ పర్ఫార్మెన్స్, బ్రాంచ్ పర్ఫార్మెన్స్ కాదు. శాలరీ అనేది స్కిల్స్, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, ఇలా ఇన్ని ఆస్పెక్ట్స్ మీద బేస్ అయ్యింది. కాబట్టి బ్రాంచ్ని ఎప్పుడు మీ ఇంట్రెస్ట్ మీద బేస్ చేసి తీసుకోండి, శాలరీ మీద కాదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ లేని బ్రాంచ్లో 4 years సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అండ్ యావరేజ్గా గ్రాడ్యుయేట్ అవుతారు. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని హార్డ్ వర్క్ చేస్తే టాప్ 10%లో ఉండొచ్చు. ఇంజనీరింగ్ సక్సెస్ బ్రాంచ్ వల్ల ఉండదు, మైండ్ సెట్ వల్ల ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం? బీటెక్ వర్తా కాదా, ట్రెడిషనల్ వర్సెస్ ఎమర్జింగ్ కోర్సెస్లో ఏం తీసుకోవాలి, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా మీట్ అవ్వాలి, అండ్ ఫైనల్గా శాలరీ బేస్ మీద కాదు ఇంట్రెస్ట్ బేస్ మీద ఎలా బ్రాంచ్ని చూస్ చేసుకోవాలి. ఈ బీటెక్ డీకోడెడ్ అనే సిరీస్లో మనం ఇలాంటి ప్రాక్టికల్ టాపిక్స్ అనేది డిస్కస్ చేస్తాం. ఇది మీకు ఒక బీటెక్ సర్వైవల్ గైడ్లా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఇంజనీరింగ్ జాయిన్ అవ్వబోయే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.